సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట టౌన్ ఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరామ్ గారు ఆటో డ్రైవర్లను 4-వీలర్ డ్రైవర్లను ఉద్దేశించి రోడ్డు ట్రాఫిక్ రూల్స్ కు అటు డ్రగ్స్ తీసుకోవడం వల్ల మద్యం సేవించడం వల్ల వచ్చే అనర్థాల గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ గారు ఆర్టీఓ ఆఫీస్ గారు రావడం వారి ముఖ్య సూచనలు వాహన డ్రైవర్లకు తెలియజేయడం జరిగింది. దాంతో పాటు జిల్లా ఎస్పీ నరసింహ సార్ గారు ఉన్నారు. వినూత్నంగా డ్రగ్స్ మీద మేము డ్రగ్స్ తీసుకోమంటూ ప్రమాణం చేస్తున్నట్టుగా ఒక సింబాలిక్ చేశారు. సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్, దీని ముఖ్య ఉద్దేశం? సో మనము ఈ నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వ్యతిరేకమైనటువంటి ప్రచారాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి మారుమూల గ్రామం నుంచి మొదలుకొని పట్టణాల వరకు అన్ని గ్రామాలలో అన్ని వార్డులలో ఈ డ్రగ్స్ అనేటువంటి మహమ్మారిని ప్రారదోలడానికి అందరినీ జాగరూకతం చేయడానికి ఈ యొక్క 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు మనం ఈ యొక్క ప్రచార అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్స్ అండ్ కార్ డ్రైవర్స్ అందరితోటి మనం సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగానే కాదు, అదేవిధంగా డ్రగ్స్ నిర్మూలించేటువంటి వారోత్సవాలను కూడా మనం నిర్వహిస్తూ వాళ్ళని ఈ డ్రగ్స్ నుంచి సమాజానికి డ్రగ్స్ అనే దాన్ని దూరం చేయడానికి మనం వాళ్ళకు ఒక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ కండక్ట్ చేస్తాం. సో మీ అందరికి తెలుసు, నేను కొత్తగా వచ్చినటువంటి ఎస్పీని. ప్రత్యక్షంగా మీతోటి మాట్లాడడానికి ఈరోజు అవకాశం వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ఇంత మంచి చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ట్రాఫిక్ ఎస్ఐ సాయిరామ్, అదేవిధంగా 2 టౌన్ ఎస్ఐ ఆంజనేయులు, అదేవిధంగా మనొక విశిష్ట అతిథిగా వచ్చినటువంటి ఆర్టీఓ గారు, అదేవిధంగా క్యాబ్స్, హైవే మీద క్యాబ్స్, కార్లో క్యాబ్స్ నడిపేటువంటి సోదరులు, మీడియా సోదరులు అందరికీ కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున మీ అందరికీ మనస్ఫూర్తిగా మిత్రులారా, మీరందరూ గమనించండి. మనం ఈ సమాజంలో ఈ వృత్తిని మనం ఎంచుకున్నాము అని అంటే మన ఆర్థిక స్తోమతను బట్టో మన జీవన శైలిని బట్టో మనం స్వయంగా నిర్ణయించుకొని దీని మీద బతుకు జీవనం సాగిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ వృత్తిని ఎంచుకున్నాం. ఎవరో ఫోర్స్ఫుల్ గా నువ్వు ఇదే నడుపు ఇదే చెయ్యి అని ఏం లేదు. మనకు ఉన్నటువంటి వెసులుబాటును బట్టి మనం ఈ వృత్తిని ఎంచుకున్నాం అనేది ప్రస్ఫుటంగా మనం గమనించాలి. ఎవరో ఫోర్స్ఫుల్ గా మిమ్మల్ని ఈ వృత్తిలోకి ఎవరు నింపల. మన కుటుంబ జీవనం కోసం, మన వ్యక్తిగత జీవనం కోసం మనం ఎంచుకున్నటువంటి ఈ వృత్తి. ఈ సమాజంలో ప్రతి పౌరుడు ఒక్కొక్క వృత్తిని, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వృత్తిని ఎంచుకుంటుంటాడు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, పని పట్ల గౌరవం కలిగి ఉండాలి అని. ఏ పని అయినా కానీ మనం చిన్న పని చేస్తున్నామా పెద్ద పని చేస్తున్నామా అని కాకుండా పని పట్ల గౌరవం ఉంటే, దాని మీద భక్తి శ్రద్ధలు క్రమశిక్షణ పెరిగితే కొన్ని ఆటంకాలని మనం దరిచేరకుండా అధిగమించవచ్చు. ముందుగా మనం చూసేటువంటిది ఈ మన డ్రైవింగ్ వృత్తి అనేది. మహాభారతంలో డ్రైవర్ ఎవరో మీకు తెలుసు. అంతటి గొప్పటి వృత్తిని పోషించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారతం ఆ పర్వానికి ఆయన ఒక పెద్ద రథచోదకుడుగా ఉండి ఆనాటి సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళింది. మరి మీరు ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి సమాజాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత ఒక డ్రైవర్ రూపంలో మీకు వచ్చింది. ఈ సమావేశాన్ని ఎందుకు మనం ఏర్పాటు చేసుకున్నాం అనేటువంటిది ఒకటి ప్రస్ఫుటంగా ఆలోచన చేస్తే, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీఓ డిపార్ట్మెంట్ కావచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా మనం వివిధ రకాల డిపార్ట్మెంట్లను ప్రభుత్వ వ్యవస్థలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వ వ్యవస్థలో వివిధ రకాల డిపార్ట్మెంట్లని మన సౌకర్యం కోసం, మన సౌలభ్యం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వంలో వివిధ రకాల
సౌకర్యాలు, వివిధ రకాల సౌలభ్యాలు కల్పించడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థని. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది రక్షణ వ్యవస్థ. సమాజంలో మంచి చెడు జరగకుండా, చెడు అనేది జరగకుండా మంచి అనేది సమాజంలో పెంపొందించి చట్టాన్ని ఉపయోగించి సమాజంలో ఒక క్రమశిక్షణని ఏర్పాటు చేయాలని మనకి